మానవులమైనటువంటి మనము మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రజలమైనటువంటి మనము మంచి తలంపులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. మన ఆలోచనలు గానీ, మన తలంపులు గానీ నిస్వార్థమైనవిగా ఉండాలి. అంటే స్వార్థం లేనటువంటి ఆలోచనలు, స్వార్థం లేనటువంటి తలంపులు మనము కలిగి ఉండాలి. అలాంటి మంచి ఆలోచనలు, తలంపులు మనము కలిగి ఉండేటప్పుడు మనకి నెమ్మది, సంతోషము, ఆనందము కలుగుతుంది. దేనికి భయపడవలసినటువంటి పని ఉండదు. ఎందుకనంటే మనము మంచి ఆలోచనలు కలిగి ఉన్నాం కనుక. ఏమిటి ఆలోచనలంటే, ఆ యొక్క ఆలోచనలు మనకు క్షేమాన్నివ్వాలి. మనము కలిగి ఉండేటటువంటి ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి ఎదుటివారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ, ఎదుటివారికి ఏ విధమైనటువంటి హాని కానీ కలుగకుండా మనము జాగ్రత్త పడాలి. అలాగ జాగ్రత్త పడినప్పుడు ఏమండి, గొప్ప లైఫ్, మంచి జీవితాన్ని మనం జీవించగలం. ఒకప్పుడు నాకు తెలియదు ఇవన్నీ, కానీ నేను తెలుసుకున్నాను. సత్యాన్ని తెలుసుకున్నాను, ధర్మాన్ని తెలుసుకున్నాను. ఎలాగా జీవిస్తే బాగుంటుందో, ఎలాగ నడుచుకుంటే నాకు ప్రయోజనం, ఎదుటివారుకి ప్రయోజనం ఉంటుందో అని నేను తెలుసుకున్నాను. ఎక్కడి నుండి తెలుసుకున్నాను? ఏ విధముగా తెలుసుకున్నానంటే బైబిల్లోని కీర్తనల గ్రంథము అనేది ఉంటుంది. కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 23, 24 వచనాలలో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. అక్కడ ఒక భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి వేడుకుంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి విషయం అది. ఆ భక్తుడు ఎలాగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడో, వేడుకుంటున్నాడో వినండి. ఆ భక్తుడు అంటాడు, దేవా, నీవు నాకు ఒక హృదయాన్ని ఇచ్చావు. నీవు నాకు ఒక హృదయాన్ని ఇచ్చావు. ఆ హృదయము ఎలా ఉన్నది? ఒక్కసారి ప్రభువా నీవే పరిశోధించు, పరీక్షించు. నా హృదయము మంచిదిగా ఉన్నదా? నా హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు మంచివిగా ఉన్నాయా? ప్రయోజనము కలిగించేవిగా ఉన్నాయా? ఆ యొక్క ఆలోచనలు నాకు ప్రయోజనాన్ని ఇస్తూ, నాకు క్షేమాన్ని ఇస్తూ, ఎదుటివారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది, ఏ విధమైనటువంటి కష్టము లేనటువంటి విధముగా నా యొక్క ఆలోచనలు ఉన్నాయా? నా తలంపులు ఉన్నాయా? ప్రభువా, దయచేసి నా హృదయాన్ని తెలుసుకో. మనవి చేస్తున్నాను ప్రభువా, నీకు ఇష్టము లేని ఏ ఆలోచన నా హృదయంలో ఉండకూడదు. నీకు ఇష్టము లేని ఏ పని నేను చేయకూడదు. నీకు కష్టము కలిగించే ప్రభువా, నీకు నొప్పి కలిగించే ఏ చెడ్డ ప్రవర్తన నాలో ఉండకూడదు. ఒకవేళ ఉందేమో, ఎందుకంటే నేను మనిషిని, నేను మానవుణ్ణి. మానవరీతిగా కొన్నిసార్లు నేను ఆలోచించవచ్చు. ప్రభువా, అట్టి చెడ్డ ఆలోచనలు కానీ, చెడ్డ తలంపులు కానీ, నీకు ఇష్టం లేనటువంటి ఏ యొక్క ఆలోచనలు కానీ నా హృదయంలో ఒకవేళ ఉంటే నీవు తెలుసుకొని వాటిని తీసివేయి ప్రభువా, వాటిని తీసివేయి. నాకొద్దు అవి. నీకు ఇష్టం లేని ఏ చెడ్డ పని నాకొద్దు. నీకు ఇష్టం లేని ఏ చెడ్డ ఆలోచన నాకొద్దు. నాలో స్వార్థం ఉండకూడదు. నిస్వార్థమైనటువంటి నీ జీవితం జీవించాలని ఆశ కలిగి ఉన్నాను కనుక నా హృదయాన్ని తెలుసుకో, నా ఆలోచన తెలుసుకో. ప్రభువా, సత్య మార్గములో నన్ను నడిపించు అని దేవునికి వేడుకున్నాడండి. సత్య మార్గములో మాత్రమే నన్ను నడిపించు, యథార్థ మార్గములో మాత్రమే నన్ను నడిపించు, మంచి మార్గములో మాత్రమే నన్ను నడిపించు.
మీ కృప, మీ దీవెనలు నాపై కుమ్మరించు. నేను ఈ లోకంలో ఎన్నాళ్ళుంటానో నాకు తెలియదు ప్రభువా. నాకు సత్య మార్గంలో నడిపించు, యథార్థ మార్గంలో నడిపించు. 10 మందికి ఉపయోగపడే విధముగా నా ఆలోచనలు ఉండేటట్టు కాపాడు అని ప్రభువుకి ఆ యొక్క భక్తుడు ప్రార్థన చేశాడు. అలాగే మనము కూడా ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని కొరకు మనము జీవించి ప్రభువుకి ప్రతిరోజు అడుగుతూ, ప్రభువా తెల్లవారింది, ప్రభువా తెల్లవారింది, ఈ దినమంతా తండ్రి నన్ను కాపాడు, నా ఆలోచనలన్నీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకో, చెడు ఆలోచనలు చెడు తలంపులు నాకేమి రానివ్వకు ప్రభువా. నేను ఒకరికి ప్రయోజనకరంగా ఉండేటట్టు, నాకు నేను ప్రయోజనకరంగా ఉండేటట్టు మీ కృప నాపై చూపించండి, సత్య మార్గంలో నన్ను నడిపించండి, యథార్థ మార్గంలో నన్ను నడిపించండి అని మనము ప్రార్థన చేసుకొని జీవితాన్ని ప్రారంభించినప్పుడు, దినాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. మనము ఈ లోకంలో మంచి పేరును పొందుకొని మనము మరణించినప్పుడు మన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. బ్రతికినన్నాళ్ళు మనం ప్రయోజనం చేకూర్చుకుంటూ ఎదుటి వారికి కూడా మనము ప్రయోజకులంగా మనము ఉండి జీవించినప్పుడు ఆ జీవితము ధన్యకరమైనటువంటిది. అట్టి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి ఆలోచనలు, మంచి తలంపులు గలవారమై ఈ లోకంలో జీవిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. మనం అందరము మానవులం, మనుష్యులం, ఒకే శరీరము, ఒకే రక్తం. కనుక ఒకరినొకరు ప్రేమించుకుంటూ మంచి ఆలోచనలు, మంచి తలంపులు గలవారమై మనం ఈ లోకంలో జీవిద్దాం. ఆ దేవదేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. చాలా సంతోషం, మీతో ఇలాగ మాట్లాడడం నాకెంతో ఆనందదాయకం. మీ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. నా క్షేమాన్ని మీరు ఆకాంక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.